ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మనకి కోవిడ్ తర్వాత ఏవైతే లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ డ్యామేజ్ కానీ ఎక్కువగా చూస్తున్నాం చాలా మంది పేషెంట్స్‌లో. అంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకని చెప్తూ ఉంటారు. సో, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లంగ్స్ మనం దాన్ని చేంజ్ కూడా చేస్తూ ఉన్నాం కదా! అంటే సర్జరీ ద్వారా రీప్లేస్‌మెంట్ చేస్తూ ఉన్నాము. సో, ఎంతవరకి అది యూజ్ అవుతుందంటారు? మరి ఏంటి పరిస్థితి? అంటే ఈ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇట్ ఈస్ డన్ మోర్ ఆఫెన్ దీస్ డేస్. మునుపు ఇట్ వాస్ నాట్ అవైలబుల్ అట్ ఆల్. బట్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇట్ ఈస్ అవైలబుల్ మోర్ ఫ్రీలీ, మోర్ కామన్లీ, మోర్ సెంటర్స్ ఆర్ డూయింగ్ ఇట్. ఓకే. అది ఎవరికి చేస్తాము? వాట్ ఎవర్ బీ ది లంగ్ డిజీజ్, ఎండ్ స్టేజ్ డిజీజ్ అంటాం. అంటే దీనికంటే ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్ లేదు మెడికలీ అనుకున్నప్పుడు మారుస్తారు. అటువంటప్పుడు వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ చేంజింగ్ ది లంగ్స్ టు ఫ్రెష్ పేర్ ఆఫ్ లంగ్స్ సో దట్ దే కెన్ గెట్ లాంగ్ విత్ దేర్ లైఫ్. నార్మలీ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి చెయ్యము. బట్ ఫైబ్రోసిస్ కానీ అంటే స్ట్రక్చరల్ డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోయి అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ రికవరీ అన్నట్టు అనిపిస్తే అటువంటి వాళ్ళకి సెండ్ లైఫ్ థ్రెటన్ ఉన్నప్పుడు చేస్తారు. అంటే ఇంకా వేరే మార్గం ఏం లేదు అక్కడ. మెడికలీ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. కమ్ టు ది ఎండ్ ఆఫ్ ది రోడ్. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ మెడికలీ ఏం లేదు అంటే దోస్ పీపుల్ విల్ కన్సిడర్. ఓకే. సో అంటే అండ్ ఎస్పెషలీ అంటే వీ డోంట్ డూ దట్ ఫర్ పీపుల్ ఆర్ 70, 75. So we don't do that. Lungs are very precious. So we prioritize for people who are young, who require a better quality of life, and they have a long life expectancy because of this very well preserved other organs. ఓకే. Lungs మాత్రమే దెబ్బతిన్నాయి, మిగతావన్నీ he is quite comfortable, he is very healthy. Yes, he merits a lung transplant so that he can go on for the next 15, 20 years, whatever the time frame may be. సో అలా అంటే మరి అందరికీ సెట్ అవుతుందా ఈ రీప్లేస్మెంట్ అనే సర్జరీ? అందరికీ అంటే ఇట్స్ ఎ వెరీ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ గ్రూప్ అనమాట. డస్ ఈ క్వాలిఫై ఫర్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ వి డిసైడ్. తర్వాత ఆయనలో ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వెదర్ హీల్ బి ఏబుల్ టు టాలరేట్ ది ప్రొసీజర్ ఎట్ ఆల్ ఆర్ నాట్, రైట్, అవన్నీ ఆలోచించే దాన్ని ఇట్ ఇస్ టేక్. అంటే సెట్ అవుతుందా కాదా, అంటే ఇప్పుడు కిడ్నీ చేసేటప్పుడు సెట్ అవుతుందా కాదా ఇలాంటి రకరకాలు చూస్తూ ఉంటారు. బట్ అది అన్నింటిలో ఆ ప్రాబ్లం ఉంటుంది. మా ఫెయిలియర్ కేసెస్ ఉంటాయి, రిజెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందే అసెస్మెంట్ చేసి, లంగ్ ఒకటే కాదు, హీస్ గాట్ మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇది చేసినా కూడా ఇట్ మే నాట్ బీ ఆఫ్ సో మచ్ ఆఫ్ యూజ్ అనేది. సో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ అసెస్డ్ సపరేట్లీ అండ్ కంప్లీట్లీ బిఫోర్ టేకెన్ అప్ ఫర్ ఏ లంగ్ ట్రాన్స్ప్లాంట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ చాలా మందికి తరచూ వస్తుంటుంది. అంటే జనరల్ టర్మ్లో మీరు ఇందాక అన్నట్లు జనరల్ టర్మ్లో చూసుకున్నా లంగ్ ఇన్ఫెక్షన్ అంటారు, యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి అంటే ఫ్రీక్వెంట్గా వస్తున్నట్లయితే ఏమైనా వేరే ఉన్నట్లా, ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లు అనుకుందామా, లేదా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అని అనుకోవచ్చా? క్యాన్సర్కి దీనికి సంబంధం లేదు అసలు. ఓకే. ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అని మీరు అన్నట్టు, యూ కుడ్ హ్యావ్ మల్టిపుల్ డిజీజెస్ వేర్ ఫ్రీక్వెంట్ వాళ్ళకి దగ్గు రావడం, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఫీవర్ రావడం ఇటువంటివి కావచ్చు. అటువంటప్పుడు వి రికగ్నైజ్ వాట్ ది ప్రాబ్లమ్ ఇస్. కొంతమందికి బ్రాంకియక్టేసిస్ అంటాం, అంటే లంగ్ ఈజ్ స్ట్రక్చరలీ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్. సో మాటికి వాళ్ళకి రావడం, అటువంటి వాళ్ళని వి ట్రై టు ప్రొటెక్ట్ దెమ్ విత్ వ్యాక్సినేషన్స్, గివింగ్ దెమ్ లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ అంటాము, అండ్ adequately treat every other coexisting diseases so that he keeps a better health anamata. Not all of them are curable, but most of them are controllable. We can control. Okay. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.